బ్రేక్ అని 2.5 గంటలు కూర్చోబెడితే మేము కూర్చున్నాం సార్. గవర్నర్ అడ్రస్ మీద ధన్యవాదాలు చెప్పేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తారంటే 5-6 గంటలు మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, పండబెట్టి తొక్కిండు. ఇది సభను పక్కదారి పట్టించే ఆలోచన చేస్తా ఉన్నారు. చాలా సీనియర్ సార్ వారు. నేను ఫస్ట్ టైం అయినప్పుడు వారు మంత్రిగా ఉండే సార్ అధ్యక్ష. వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసిండు, ఇప్పుడు తెలంగాణ కూడా చూస్తూ ఉన్నారు సార్. ఈ శాసనసభకు సంబంధించి ఎప్పుడు కూడా ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు, వారి స్పీచ్ ఉంటుందని చెప్పలేదు అధ్యక్ష. సమయాన్ని కూడా అందరి గౌరవ సభ్యులకు సభా సమయం ఇవ్వడానికి మీరు శాసనసభాపతిగా అందరికీ కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఆ సమయం ఆ విధంగా కోయిన్సైడ్ అయింది. అయినంత మాత్రం దాన్ని ఆ విధంగా చెప్పడం సరికాదు సార్. ఇదేం సార్, ఇది మీరు సీనియర్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు సార్. కూర్చోండి, మీ సభ్యులే మాట్లాడుతున్నారు కదా. సార్ ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు సార్. మాట్లాడండి శ్రీనివాస్ గారు. సార్ మాకు సభా నాయకుడు వారు వచ్చి రిప్లై ఇచ్చేటప్పుడు మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు కొత్తగా కాదు, 94 నుంచి చూస్తున్నాం. ఆ మర్యాద మాకుంది, ఆ గౌరవం మాకుంది. ఇప్పుడు శాసనసభ మీద మాకు గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి పోయిన తర్వాత 2.5 గంటలు మేము కూర్చున్నమాట వాస్తవంగా. మళ్ళా మాకు ఈ సభ మీద, బడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ప్రజలకు తెలవాలనేటువంటి ఉద్దేశం. సేమ్ టైం గవర్నర్ అడ్రస్ కూడా ఆ రోజు డిస్కషన్ జరిగింది. 4 సార్లు వాయిదా వేశారు. మమ్మల్ని 5 గంటల సేపు కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు వస్తారు, సరే వారు ఢిల్లీకి పోయారు కాబట్టి వచ్చిన తర్వాత వారు గవర్నర్ అడ్రస్ మీద రిప్లై చెప్తారని మేము కూర్చున్నాం. ఆయన వచ్చిండు, రాత్రి 12 గంటల వరకు పంటబెట్టి తొక్కిండు, పోయిండు. అయినా కన్ను నోరు మూసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే అన్న మాటలే కదా సార్, హౌస్లో అన్న మాటలే చెప్తున్నా. నేనే మన కొత్తగా అడిషనల్ గా చెప్తున్నా. దయచేసి ఒక సీనియర్ శాసనసభ్యునిగా ఈ సభకు గౌరవం, ఈ సభ గౌరవానికి మర్యాద ఉండాలని. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు శ్రీధరన్ లేచి చెప్పిండు. అంటే వారు లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్గా తప్పు మాటలు మాట్లాడద్దు, రికార్డుల నుంచి తీసేయాలి. మా కేటీఆర్ గారు గతంలో మాట్లాడిండు, ఆయన అన్నాడు అది తెగియాలి అని చెప్పి ఆయన చాలా గౌరవంగా చెప్పారు. స్పీకర్ గారు రికార్డుల నుంచి తొలగించేస్తున్నాం అని చెప్పారు. మరి పండబెట్టి తొక్కుడు మరి అట్లనే ఉండాలనా? చెప్పండి సార్, మీరు చెప్పింది మేము గౌరవించినాము. ఆ తర్వాత స్పీకర్ గారికి అడుగుదామని మా వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుదామంటే ఆయన బంద్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏం సార్ ఇది, సభ నడుస్తుందా? అసలు రాజకీయాలలో ఎందుకున్నామా అనేటువంటి బాధ కలుగుతుంది. నేను 94 నుంచి చూస్తున్నా కాబట్టి. ఏమో గౌరవం లేదు, మర్యాద లేదు. వారు మాట్లాడుతుంటే వారు రేపు ఆన్సర్ చెప్తారు, మధ్యలో వాళ్ళు వేసి మాట్లాడుతారు. మొన్న కూడా చెప్పిన, మేము అడిగితే మైక్ ఇవ్వరు, మా దిక్కు చూడరు. అంటే దీనికి అందుకే మేము ఎందుకు రావాలి శాసనసభకు బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.